అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భావని. ఇవాల్టి ఈ వీడియోలో ర్యాగ్ వర్సెస్ ఎంసీపీ తేడా ఏంటి అనేది ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాము. వీడియో ఎండ్ వరకు వాచ్ చేస్తే మీకు మంచి క్లారిటీ డెఫినెట్గా వచ్చి తీరుతుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లెట్స్ సే ప్రస్తుతానికి ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు నేను చాట్ జీపీటీ దగ్గరికి వెళ్ళి నిన్నటి ఐపీఎల్ మ్యాచ్లో ఎవరు గెలిచారు అని అడిగితే చాట్ జీపీటీ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఇట్ వెరీ వెరీ ఈజీలీ. ఎందుకు? బికాస్ చాట్ జీపీటీ ఈజ్ నో లాంగర్ జస్ట్ అ ఎల్ఎల్ఎం, ఇట్స్ అ ఏజెంట్ అనమాట. కాబట్టి దాంట్లో ఎల్ఎల్ఎంతో పాటుగా సర్చ్ టూలింగ్ ఉంటుంది. కాబట్టి బై సర్చింగ్ ఇట్ ఆన్ ద వెబ్, ఓకే మ్యాచ్ జరిగిందా అని చూసి మీకు దాన్ని బట్టి ఆన్సర్ ఇస్తుంది. బట్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ది ఏపీఐస్, రైట్, లెట్స్ సే మీరు ఆర్ యూజింగ్ ద ఏపీఐ ఆఫ్ ఓపెన్ ఏఐ ఓన్లీ, ద సేమ్ ఎల్ఎల్ఎం బిహైండ్ చాట్ జీపీటీ, వాళ్ళ ఏపీఐస్ వాడుకుంటూ దాన్ని సేమ్ క్వశ్చన్ అడిగారు మీరు. సేమ్ క్వశ్చన్, నిన్నటి ఐపీఎల్ మ్యాచ్లో ఎవరు గెలిచారు? ఆన్సర్ చెప్పలేదు. బికాస్ ప్రతి ఎల్ఎల్ఎంకి నాలెడ్జ్ కట్ ఆఫ్ డేట్ ఉంటుందన్నమాట. అక్కడ దాకే ట్రైనింగ్ జరుగుతుంది. కాబట్టి రియల్ టైమ్ ఆన్సర్స్ తెలియదు, రైట్? అసలు ఈ ప్లానెట్ రా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. పోనీ ఇంకో 3 మాటలు ట్రైనింగ్ ఇద్దామా? ట్రైనింగా? అవును, ఏది మాట్లాడాలో చెప్తే ట్రైనింగ్ ఇస్తాను. నువ్వెవడ్రా? వీడి వానర్ని నేనే. So in that case, there are multiple ways on how you can solve this, right? One is obviously tooling, and the second way is when basically if the data is static. అంటే ఎగ్జాంపుల్ చూసుకోవాలంటే, ఇప్పుడు ఈ మ్యాచ్ డేటా ఉందనుకోండి, రోజు మారుతుంది. ఇవాళ ఒక మ్యాచ్, రేపు ఒక మ్యాచ్. బట్ లెట్స్ సే నేను మీ కంపెనీలోని లీవ్ పాలసీ గురించి క్వశ్చన్ అడుగుతున్నాను. అది రోజు మారిపోతుందా? నో, రైట్? పాలసీస్ ఆర్ డిఫైన్డ్ అండ్ అది మళ్ళీ చేంజ్ అయ్యే వరకు ఆ పాలసీస్ అదేవిధంగా నాలెడ్జ్ బేస్లో ఉంటాయి. సో లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ మీ కంపెనీ యొక్క లీవ్ పాలసీ అనుకోండి, ఎల్ఎల్ఎంకి దాని గురించి తెలియదు. ఎందుకని? బికాస్ దట్ డేటా ఈజ్ ప్రైవేట్ టు యువర్ కంపెనీ, కాబట్టి అది పబ్లిక్లో ఉండదు. సో దాని మీద ట్రైనింగ్ జరగundదు. సో మీరు ఏం చేయొచ్చు, ఆ కంప్లీట్ పాలసీస్ డాక్యుమెంట్ని యాజ్ అ పీడిఎఫ్ అటాచ్ చేసి, సో దీన్ని బేస్ చేసుకుని చెప్పు మా కంపెనీలోని లీవ్ పాలసీస్ ఏంటి అంటే ఆన్సర్ చెప్పేస్తుంది. బట్ లెట్స్ సే ఆ కంప్లీట్ డాక్యుమెంట్ 1 GB అనుకోండి. కెన్ యూ అప్లోడ్ దాట్? ఆబ్వియస్లీ నో, బికాస్ ఎవ్రీ ఎల్ఎల్ఎం హ్యాస్ అ ఫిక్స్డ్ కాంటెక్స్ట్ విండో. అంటే మ్యాక్సిమం ఎంత ఇన్పుట్ తీసుకోగలదు అనే ఒక లిమిట్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఏం చేస్తామంటే వీ యాక్చువల్లీ స్టోర్ ఇట్ సమ్వేర్ వీ వాంట్. దాని నుంచి డిఫరెంట్ పేజెస్ డివైడ్ చేసి, ఆ డిఫరెంట్ పేజెస్ నుంచి డిఫరెంట్ చంక్స్ క్రియేట్ చేసి, ఈచ్ ఆఫ్ దాట్ చంక్ నుంచి ఒక వెక్టర్ క్రియేట్ చేసి, అంటే నంబర్స్ ఫార్మాట్లో దాన్ని రిప్రజెంట్ చేసి, ఆ వెక్టర్స్ని మల్టీ డైమెన్షనల్ గ్రాఫ్లో ప్లాట్ చేస్తాం. వెక్టర్స్ కాబట్టి డైరెక్షన్ ఉంటుంది. సో ఈచ్ ఆఫ్ దాట్ వెక్టర్ విల్ బి ప్లాటెడ్ ఇన్ ద మల్టీ డైమెన్షనల్ గ్రాఫ్. సో ఆ తర్వాత వెన్ యూ ఆస్క్ ఇట్ ద క్వశ్చన్, మనం ఏం చేస్తాము అంటే ఆ క్వశ్చన్ నుంచి కూడా మళ్ళీ ఈ వెక్టర్లో కన్వర్ట్ చేసి, ఈ వెక్టర్ క్వశ్చన్ వెక్టర్తో తక్కువ యాంగిల్ చేసే వెక్టర్స్ ఏంటి ఆ డాక్యుమెంట్లో అని చూస్తే విల్ హ్యావ్ ఫ్యూ డాక్యుమెంట్స్, రైట్? ఆ పేజెస్ని తీసుకుని దాన్ని మాత్రమే మన ప్రాంప్ట్లో అపెండ్ చేసి అక్కడి నుంచి ఆన్సర్ జనరేట్ చేస్తాం. అండ్ దాట్స్ ర్యాగ్ ఫర్ యూ. వై ఇస్ ఇట్ కాల్డ్ అ ర్యాగ్? రిట్రీవల్. బికాస్ ఆల్రెడీ ఆ డాక్యుమెంట్ ఉంది, అక్కడి నుంచి రిట్రీవ్ చేశారు. ఆగ్మెంట్, దాన్ని తీసుకున్న దాన్ని ప్రాంప్ట్తో అపెండ్ చేశారు, ఆగ్మెంట్ చేశారు. జీ జనరేషన్, ఆబ్వియస్లీ యూ ఆర్ యూజింగ్ అ జనరేటివ్ ఏఐ మోడల్. సో ఈ కంప్లీట్ ర్యాగ్లో బాగా ఇంపార్టెంట్ ఏంటి, మీ క్వశ్చన్ని కానీ ఆ డాక్యుమెంట్స్ని కానీ వెక్టర్స్లో రిప్రజెంట్ చేయాలి. సో ఆ డాక్యుమెంట్స్ నుంచి ఆర్ ఆ టెక్స్ట్ నుంచి వెక్టర్లోకి కన్వర్ట్ చేయడం ఇస్ అ డిఫికల్ట్ ప్రాసెస్ అండ్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ప్రాసెస్. సో ఆ కన్వర్షన్ కోసం మనం ఎంబెడింగ్ మోడల్స్ అనే మోడల్స్ వాడతాం. సో ఎలాగైతే మనకి లాంగ్వేజ్ మోడల్స్ ఉంటాయో, అదేవిధంగా ఈ టెక్స్ట్ టు వెక్టర్ ఆర్ డిఫరెంట్ మోడల్ ఆఫ్ ఇన్పుట్ నుంచి వెక్టర్స్లోకి కన్వర్ట్ చేయడానికి వీ హ్యావ్ డిఫరెంట్ ఎంబెడింగ్ మోడల్స్ అనమాట. ఆ మోడల్స్ వాడి ఎంబెడింగ్స్ క్రియేట్ చేసి, ఈ ఎంబెడింగ్స్ని బేసిక్లీ వెక్టర్ డీబీస్లో స్టోర్ చేస్తాం అనమాట. సో ఎలాగైతే మనకి నార్మల్ టేబుల్స్ డేటా ఎస్క్యూఎల్లో స్టోర్ చేస్తామో మైఎస్క్యూఎల్లో, అదేవిధంగా వీ హ్యావ్ వెక్టర్ డీబీస్ ఫర్ స్టోరింగ్ వెక్టర్స్ అనమాట. సో మనం ఆ వెక్టర్ డీబీస్ నుంచి కావాల్సినప్పుడల్లా ఈ క్వశ్చన్ కూడా వెక్టర్ క్రియేట్ చేసి, అందరికంటే సిమిలర్గా ఉన్న వెక్టర్స్ విచ్ ఆర్ లైక్ సిమిలర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్, వాటిని ఫెచ్ చేసి దాన్ని అపెండ్ చేసి జనరేట్ చేస్తాము. మేక్ సెన్స్? సో ఇన్ హై లెవెల్ ర్యాగ్ ఎక్కడ వాడతారు మీరు? ర్యాగ్ ఎక్కడ వాడతారంటే ప్లేసెస్ వేర్ కాంటెక్స్ట్ విండో ఇస్ ద ఇష్యూ, అండ్ దాన్ని సాల్వ్ చేసేందుకు మీరు కంప్లీట్ కాంటెక్స్ట్ని ఒకేసారి పంపకుండా మీ క్వశ్చన్కి తగ్గట్టుగా కావాల్సిన కాంటెక్స్ట్ మాత్రం పిక్ చేసుకుని దాన్ని ప్రాంప్ట్తో పంపిస్తారు, ఆన్సర్ వచ్చేస్తుంది. దట్స్ అ ర్యాగ్ కాంటెక్స్ట్. నౌ వాట్స్ ది అదర్ వే ఆఫ్ అచీవింగ్ దిస్? చెప్పాను కదా. సో వన్ టైప్ ఆఫ్ థింగ్ ఇస్ వేర్ ద డేటా ఈజ్ స్టాటిక్. ఒకసారి డిఫైన్ అయిపోతే మళ్ళీ మారేంత వరకు అది మారదు, అండ్ ఇట్స్ లైక్ యూజువలీ స్టాటిక్. అంటే రోజు మీ కంపెనీ పాలసీస్ మారిపోవు కదా. బట్ మ్యాచెస్ ఎవ్రీ డే దెర్ కుడ్ బి న్యూ మ్యాచ్. సో ఆ కేసులో వీ నీడ్ టూల్స్, రైట్? సో వెన్ ఇట్ ఈస్ స్టాటిక్ నాలెడ్జ్ బేస్తో సరిపెట్టుకుంటాం. బట్ వెన్ ఇట్ ఈస్ డైనమిక్ వీ నీడ్ టూల్స్, రైట్? వెదర్ యూ వాంట్ టు లెట్స్ సే బుక్ రైల్వే టికెట్, దానికోసం మీరు ఒక
ఏజెంట్ బిల్డ్ చేస్తున్నారు. సో దానికి కూడా మీరు టూల్. మేబీ యూ బుకింగ్ సమ్ హోటల్, యూ నీడ్ టూల్. మేబీ యూ వాంట్ నో ద వెదర్, యూ నీడ్ టూల్. ఎందుకు? బికాస్ అక్కడ అంతా కూడా ఇట్ ఈస్ డైనమిక్. ఇవాళ ఉన్న టెంపరేచర్ రేపు ఉండదు, హైదరాబాద్లో ఉన్నది రాజమండ్రిలో ఉండదు. సో ఎవ్రీవేర్, ఎవ్రీ టైమ్, ఎవ్రీ ప్లేస్ వేరేగా ఉంటుంది. సో ఇట్స్ డైనమిక్. కాబట్టి ఆ కేసులో వీ నీడ్ టూల్స్ అనమాట. ఓకే, సో ఈ టూల్స్ని మనం ఎల్ఎల్ఎంతో కంబైన్ చేస్తే ఇట్స్ అ ఏజెంట్, రైట్? నౌ ఈ టూల్స్ని ఏ విధంగా కంబైన్ చేస్తాం? బేసిక్లీ వీల్ టెల్ ఎల్ఎల్ఎం దాట్ బాబు ఎల్ఎల్ఎం మన దగ్గర ఈ అన్ని టూల్స్ ఉన్నాయి, నీకు వచ్చిన క్వశ్చన్ బట్టి నీకు కావాలనుకుంటే ఈ టూల్స్ని ఇన్వోక్ చేయని చెప్తాం. నౌ ఈజ్ ఎల్ఎల్ఎం అ మ్యూజిషియన్? నో, రైట్? సో ముందు నేను చెప్పాలన్నమాట, ఇది ఫార్మాట్, దీన్ని బట్టి మనం యూనో ఈ విధంగా రిక్వెస్ట్ ఉంటుంది, ఈ విధంగా రెస్పాన్స్ ఉంటుంది, దాన్ని వాడుకుంటూ నువ్వు కాల్ చేయి, వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఆన్సర్ అని చెప్తాం, రైట్? నౌ ఇక్కడ బేసిక్లీ ఇఫ్ ఐ హ్యావ్ వన్ టూల్, ఓకే, ఐ కెన్ ఇంటిగ్రేట్ విత్ ద టూల్ యాజ్ పర్ ది డాక్యుమెంటేషన్. బట్ లెట్స్ సే దెర్ ఆర్ 10 టూల్స్. ఓకే, ఆ 10 టూల్స్కి 10 కాన్ఫిగరేషన్లు ఉంటాయి. బట్ మనం ఏం చెప్తామంటే, నువ్వు కనుక నాతో వయా ఎంసీపీ కనెక్ట్ అవ్వాలి అంటే నువ్వు ఇదే విధమైనటువంటి కాన్ఫిగరేషన్ మెయింటైన్ చేయాలి అని చెప్పి ముందే మనం దాన్ని చెప్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 10 మంది కూడా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్తో వాళ్ళ ఎంసీపీ టూలింగ్ ప్రొవైడ్ చేస్తారు. నౌ వీఆర్ యూజింగ్ ఎంసీపీ యాజ్ అ ఇంటర్ఫేస్. కాబట్టి మనకి నౌ వెన్ వీఆర్ యూజింగ్ ఇట్ బై ద LLM will know exactly what to do, what to call, what's the behavior of that different tools. So the interface is common. Kabatti, anytime you want to add a new tool, it is no longer a hard work. Okay, it is very very simple. Endukani? Because LLM already knows what's the configuration. So already daniki mita tools kuda configuration untayi kabatti it's easy for LLM to make those calls and parse the response avvachu or use that data in the response avvachu, whatever. Kabatti it becomes easy. Now that's MCP for you. On a high level, see, whatever we are doing in the AI space, in the AI stack, generative AI, the two, things are simple. Everything revolves around LLM. LLM, think of it as a very very powerful brain, right? దానికి ఎప్పుడు ఏం చేయాలో మొత్తం తెలుసు. ఆల్సో విత్ టైమ్ LLMs ఆర్ గెటింగ్ బెటర్. బట్ LLM ఎప్పటికీ చేయలేనిది ఏంటి? సి, LLMs ఆర్ యాక్చువల్లీ ప్రీ ట్రైన్డ్. వాటికి రియల్ టైంలో ట్రైనింగ్ జరగదు. దే మైట్ హ్యావ్ లైక్ ఎవ్రీ డే సమ్ ట్రైనింగ్ సెషన్స్, బట్ ఆ ఎవ్రీడే ట్రైనింగ్ అయిపోయిన పాయింట్కి ఆ తర్వాత మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేసే టైంకి మధ్యలో జరిగిన విషయాలు దానికి తెలియదు. సో దెర్ ఈస్ ఆల్వేస్ సమ్ నాలెడ్జ్ కట్ ఆఫ్. విత్ దాట్ యూస్ కేస్ వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ వేస్ ఆఫ్ సాల్వింగ్ ఇట్. వన్ వే ఈజ్ స్టాటిక్గా, ఇఫ్ యూ హ్యావ్ ద డేటా ఆర్ కాంటెక్స్ట్, మనం ర్యాగ్ వాడుకుని కాంటెక్స్ట్ విండోని బ్రీచ్ చేయకుండా we give it the context, get the responses. Let's say it's not static. Let's say if you want to do something which is like based on the input, right? దానికోసం you write the separate programs, and ఆ programs లో వచ్చిన outputని you expose that as an API, as a MCP tool, and integrate that with the LLM. All that we want to do is ఆ LLM kuna restriction which is like not having complete knowledge, దాన్ని సాల్వ్ చేయడానికి ఈ డిఫరెంట్ వేస్ని వాడుతున్నాం అంతే. దట్స్ ఇట్. I hope that makes more sense now. Thank you very much. Jai Hind, Jai Bharat.